చూస్తున్నారు కదా, నన్ను చూస్తుంటే ఎలా ఉన్నా మీకు అయితే అర్థమైపోతుంది. ఇవాళ నేను మల్టిపుల్ ఇన్ఫర్మేషన్ మీకు తీసుకొచ్చేసాను. అలాగే ఫస్ట్ వీడియో ఎంతగానో ఆదరించారని అందరూ థ్యాంక్ యూ సో మచ్. అదే ఆదరణ నాకు దీనికి కూడా ఇస్తారని అయితే అనుకుంటున్నాను. ఇవాళ మీకోసం 3 లేదా 4 అప్డేట్స్ అయితే తీసుకొచ్చాను. అవన్నీ నేను మీకు అయితే ఒక్కొక్కటి షేర్ చేసుకుంటాను. ముందుగా 10వ తరగతి ఎగ్జామ్స్ అయితే ఆంధ్రప్రదేశ్లో ఇవాళ నుంచే స్టార్ట్ అవుతున్నాయి. ఎవరైతే 10వ తరగతి రాస్తున్నారో వాళ్ళందరికీ నా తరపు నుంచి, మన ఛానల్ తరపు నుండి ఆల్ ది బెస్ట్. మంచిగా రాయండి, ఎందుకంటే మీ జీవితంలో ఇది ఫస్ట్ ఎగ్జామ్ అనమాట. అంటే ఫస్ట్ పబ్లిక్ ఎగ్జామ్ అయితే రాస్తున్నారు. మీ ఏ క్వశ్చన్స్ అయితే నేర్చుకున్నారో ఆ క్వశ్చన్స్ అన్ని తలబడకుండా నీట్గా రాసేందుకు ప్రయత్నించండి. అండ్ మీరు టెన్షన్ పడద్దు. అండ్ మీ పేరెంట్స్కి కూడా ధైర్యం మీరు ఇవ్వాలి. అంటే పేరెంట్స్ కూడా మీకు ఇవ్వాలి అనమాట. కొంతమంది ఏం చేస్తారు, నా అలాంటి వాళ్ళు అబ్బా ఈ క్వశ్చన్ రాలేదు ఎలా చేయాలి అని చెప్పేసి అలా భయపడుతూ ఉంటారు. మీకు ఏ క్వశ్చన్స్ అయితే వచ్చో అవన్నీ ఫుల్గా ముందు రాసేయండి, తర్వాత రానివి రాసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే టైం చూస్తూ రాయండి. అలాగే కొంతమంది ఉంటారు నిద్రపోతూ ఉంటారు, అలాంటి వాళ్ళు ఒకటే నిద్ర అలా కాకుండా కొంచెం కేర్ పెట్టి రాసేయండి. అలాగే ఈ పరీక్షకు సంబంధించిన ఇంకో న్యూస్ కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుంది. ఎవరైతే 10వ తరగతి ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళకైతే బస్సుల్లో ఫ్రీ ప్రయాణం అయితే చేయించింది. అయితే ఇందులో ఒక కండిషన్ అయితే పెట్టింది. అదేంటంటే ఎవరైతే 10వ తరగతి ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా హాల్ టికెట్ చేయించాలని చెప్పింది. అలాగే మనం కూడా చూస్తుంటాం, మన రోడ్ల మీద వెళ్తుంటాం, కొంతమంది పిల్లలు అన్న కాస్త లిఫ్ట్ ఇవ్వండి అని చెప్పి అడుగుతూ ఉంటారు. దయచేసి మీకు అలాంటి వాళ్ళు ఎవరైనా ఎదురిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి లిఫ్ట్ ఇచ్చేందుకైతే ప్రయత్నించండి. ఎందుకంటే మనం మన పని ఒక అరగంట లేట్ అవ్వచ్చు, కానీ ఆ రోజు వాళ్ళు కానీ ఎగ్జామ్ రాయకపోతే సంవత్సరం మొత్తం వేస్ట్ అవుతుంది. ఒకసారి ఆలోచించండి, నచ్చితే ఆచరించేందుకైతే ప్రయత్నించండి. నెక్స్ట్ విషయానికి వస్తే ఇవాళ పొట్టి శ్రీరాములు గారి జయంతి. అసలు పొట్టి శ్రీరాములు గారు ఎవరు అని మీకు తెలుసుకోవాలి కదా. మీకు తెలుసుకోవాలని ఎంత ఉందో నాకు మీతో అందరితో షేర్ చేసుకోవాలని నాకు అంతే క్యూరియాసిటీ ఉంది. ఇంకెందుకు మరీ అంత లాగ్ చేస్తే అస్సలు బాగాదు, నేను చెప్పేస్తాను వినండి. అలాగే వాళ్ళ పొట్టి శ్రీరాములు గారు జయంతి. ఈయన ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఎంతగానో కృషి చేశారు. ఈయన 1901 మార్చి 16వ తేదీ అంటే ఈ రోజున ఈయనైతే జన్మించారు. ఈయన అప్పటి ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పరమటపల్లి అనే గ్రామంలో 1901 మార్చి 16వ తేదీన జన్మించారు. ఈయన తల్లిదండ్రులు గురవయ్య మహాలక్ష్మమ్మ గారు. ఈయన చిన్నతనంలో చాలా చురుగ్గా ఉన్నారు. అండ్ స్వతంత్ర పోరాటంలో ఫర్ ఎగ్జాంపుల్ సత్యాగ్రహం ఉద్యమం కావచ్చు, అనేక ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేశారు అనమాట. ఈయన అప్పట్లో 250 రూపాయలకి రైల్వే ఉద్యోగంలో చేరారు. అయినప్పటికీ ఈ ఉద్యోగం నాకు అవసరం లేదు, నేను బ్రిటిష్ వాళ్ళ కింద ఇలా బానిసగా పనిచేయాల్సిన అవసరం లేదని చెప్పి స్వతంత్ర పోరాటంలో పోరాడారు. అలాగే స్వతంత్రం తెచ్చిపెట్టారు. అలాగే ఈయన 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలను విడిచారు. ఈయన 1952 అక్టోబర్ 19 నుండి 1952 డిసెంబర్ 15వ తేదీ వరకైతే ఈయన నిరాహార దీక్ష చేసి ప్రాణాలు వదిలారు. దాని తర్వాత పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది, అదంతా అయింది, ఆ విషయం మీకు తెలిసింది. 1953 అక్టోబర్ 1 మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా మన ఆంధ్ర రాష్ట్రం అయితే ఏర్పడింది. తర్వాత 1956లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయింది. మీకు తెలిసిన తర్వాత మళ్ళీ 2014లో తెలంగాణ డివైడ్ అవ్వడం, ఆంధ్రప్రదేశ్ ఏర్పడడం, ఇలాగైతే జరిగాయి. అలాగే ఈ రోజు నుంచి ఇదండి పొట్టి శ్రీరాములు గురించి మనం తెలుసుకుందాం. దీని తర్వాత ఈయన పేరుతో ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాగా ఆంధ్రప్రదేశ్లో ఒక జిల్లాని 2008లో ప్రారంభించారు. ఈయన పేరుతోనే శ్రీ పొట్టి శ్రీరాములు విద్యాలయం ఉంది, యూనివర్సిటీ అనమాట. అలాగే ఈయన పేరు అలాగే ఎన్నో అయితే ఈయన చేశారు. ఇలాంటి వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, గుర్తుపెట్టుకోవాలని గౌరవించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇవి ఆయన గురించి మనం కొన్ని విషయాలతో తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ అప్డేట్లకైతే వెళ్ళిపోదాం. ఈరోజు నుంచి ఆంధ్రప్రదేశ్లో ఒక్కపూట స్కూల్స్, అదే అండి చిన్నప్పుడు హాఫ్ డే స్కూల్స్ మనం ఎంతగా ఎంజాయ్ చేస్తుంటాం కదా. ఆ హాఫ్ డే స్కూల్స్ ఎర్లీ మార్నింగ్ లేయడాలు కావచ్చు, స్కూల్కి వెళ్ళడాలు కావచ్చు, అబ్బబ్బబ్బబ్బో మంచిగా ఎంజాయ్ చేసి ఉంటాం. అవైతే వస్తున్నాయి. ఆ హాఫ్ డే స్కూల్స్ నాకు బాగా గుర్తుందండి, ఒక మెమరీ. అవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. చిన్నప్పుడు హాఫ్ డే స్కూల్స్ అవ్వగానే ఇలా ఎండలో నిలబెట్టి అమ్మో చాలా అంటే చాలా ఆటలాడుకున్నాం. కానీ ఈ సంవత్సరం భారత వాతావరణ కేంద్రం కూడా హెచ్చరిస్తుంది, ఎండలు ఎక్కువగా వస్తాయని చెప్తుంది. కొంచెం కేర్గా ఉండండి, ఎందుకంటే వడదెబ్బ అలాంటివి తగిలే
అవకాశం అయితే ఉంటుంది. పిల్లలు దయచేసి మీరు హాఫ్ డే స్కూల్స్ అంటే జస్ట్ స్కూల్కి వెళ్ళడం, రావడం, ఇంట్లో ఉండడం వరకే చేయండి. ఎండలో అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్ళొద్దు, ఎండలో తిరగద్దు. ఎందుకంటే మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడాల్సిన అవసరం అందరూ ఉంది. అలాగే పేరెంట్స్గా మనం కూడా వాళ్ళపై ఒక కన్ను వేసి ఉంచాలి. ఇదండి ఇవాళ వీడియో. మళ్ళీ రేపు ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఏమండి ఒక్క విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్.